ఓయ్ గురు, తెలియకుండా తొక్కినందువల్ల పాము పక్షిని కాటేసింది కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా రండి. మనం అందరం నది ఒడ్డుకు వెళ్తున్నాం. చప్పట్లు కొట్టండి. వచ్చారో లేదో వాళ్ళ పని మొదలు పెట్టేశారు. రండి వెళ్ళి టెంట్ వేద్దాం. ఓయ్ గురు, బండి నడవట్లేదంటే మెకానిక్ ని పిలవాలి. ఈ చిన్న విషయానికి పారని ఎవరు తీసుకోకూడదు. నా గురించి ఆలోచించకండి మాస్టర్, నేను ఈ గడ్డపారని తీసుకున్నాను కదా. ఓ సారీ. పద, మనం కూడా టెంట్ కడదాం. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. కాపాడండి. మన టెంట్ ఎంత అద్భుతంగా ఉంది కదా. అరే సనీ, ఆ బోట్ ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇది బోట్ మాత్రమే కాదు, రివర్ రాఫ్టింగ్ బోటు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? రివర్ రాఫ్టింగ్ చేయడానికి మంచి గుండె ధైర్యం ఉండాలి. అది మీ దగ్గర అసలు లేదే. అలాగా? ఎక్కడ కనిపించదు. ఏం వెతుకుతున్నావు హనీ? నేను ధైర్యాన్ని వెతుకుతున్నాను. ధైర్యాన్ని ఉంచుకోవాలని నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఒకవేళ మనం ఇంట్లోనే వదిలేసి వచ్చినట్టున్నాం. హే సన్నీ, ఈ ప్రపంచంలో ఈ బన్నీ చేయని పని అంటూ ఏ పని లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? అవును, సూదిలో దారం ఎక్కించడం తప్ప. అంతేకాదు చపాతీలు చేయడం తప్ప. దాంతో పాటు బొబ్బట్లు చేయడం కూడా. ఇక చాలా వాళ్ళకి అర్థమైందిలే. మీరిద్దరూ అనవసరంగా పోట్లాడుకోకండి. మీ ఇద్దరి మధ్య రివర్ రాఫ్టింగ్ కాంపిటీషన్ ని పెట్టబోతున్నాం. ఎవరు గెలుస్తారో వాళ్ళే అవుతారు రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్. ఇలా చూడండి, కిట్టి చెప్పినందువల్ల నేను ఒప్పుకుంటున్నాను. ఓయ్ గురు, AIAU అక్, ఈ మ్యాప్ ని చూడండి. ఫినిషింగ్ పాయింట్ ఇక్కడుంది. ఓయ్ కిట్టి, విజిల్ ఊదు. గెట్ సెట్ గో. తెడ్డు కొంచెం వేగంగా వెయ్యి. నీకు వేగంగా వెళ్లేలా చేసేదా? ఊపట్లకి చేతుల్లో బాగా శక్తి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా సరే అక్కడ వాళ్ళకి చెయ్యి ఉండదు. ఆ చెయ్యి ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ముందా మాటలాపి వచ్చిన పని ఏంటో అది చూడండి. ఓయ్, వాళ్ళ బోటును ఎలాగైనా ఢీకొట్టండి. ఏంటిది, ఇక్కడ ఇన్ని ఎత్తు పల్లాలున్నాయి. నదిలో కూడా ప్రభుత్వం ఒక మంచి రోడ్డు వేస్తే బాగుండు. మాట్లాడుకోమని నన్ను ఫోకస్ చేయనివ్వు. చిన్నోడా, తప్పించుకోలేదు. ఆకాశం నిర్మలంగా ఉంది కదా. తెల్లని మేఘాలు, నీలి రంగులో ఆకాశం. అయ్యో, నలుపు పసుపు పిల్లులు వస్తున్నాయా? పచ్చని రామచిలుక, అలాగే డాగి కూడా కనిపిస్తుంది. వాళ్ళు మన మీదే పడిపోతున్నారు. త్వరగా పరిగెత్తు. అదిగో అక్కడ చూడండి, మన బోట్ అక్కడ ఉంది. బన్నీ, నువ్వు కూడా వచ్చేయి.
అరే యార్ థ్యాంక్ యూ డాక్స్ థ్యాంక్ యూ. అరే నువ్వు వెళ్ళవయా. చిన్నోడా ఈ బోటు ముందు కదలడం లేదేంటి? ముందు బోట్ ని తిప్పు. అలాగే చిన్నోడా. అటు వెళ్ళు. ఓయ్ గురు, మ్యాథ్స్ క్లాస్ లో మనం టీచర్ ని సహిస్తాం. నాకు బోర్ కొడుతోంది. వీళ్ళు వచ్చేంత వరకు మన ఇద్దరం ఆడుకుందాం. ఓయ్ నేను మోసం చేసినందుకు సారీ. ఇదిగో పాపెట్, నీకోసమే చాక్లెట్, తిని ఎంజాయ్ చెయ్యి. నాకేమైంది? ఆ చాక్లెట్ తీసుకుందామా? సరే ఇవ్వు. ఒక్క నిమిషం. వీడు మనకిస్తున్నాడు, ఇందులో ఏమైనా కలిపాడా? ఒక్క నిమిషం, నాకు నీ చాక్లెటే కావాలి. అయితే ఓకే. ఓయ్ ఇప్పుడంతా మంచికి రోజులే లేవు. నీకు మంచి చాక్లెట్ ఇచ్చాను, కానీ నువ్వు చిల్లి చాక్లెట్ తీసుకున్నావు. సరే ముందు రేసులోకి వెళ్దాం. నాన్న, నేను ఎంతసేపు నీళ్ళలో ఉండాలి? నేను బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను. ఓకే వెళ్ళిరా నాన్న. నాన్న, నువ్వెప్పుడు ఎందుకు చెప్పలేదు మనం సూర్యుడి దగ్గరే ఉన్నామని? అరే సన్నీ మనకంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే మనం కూడా సన్నీ కంటే ముందుగా వెళ్ళాలి. ఈ చిన్న విషయానికే ఒత్తిడికి లోనవ్వకు. ఈ పోటీలో ఎలా గెలవాలో తలుచుకుంటే నాకు చాలా చాలా భయంగా ఉంది. ఏ బుద్ధిలేనోడా, రెండు విషయాలు ఒక్కటే. నువ్వు జాగ్రత్తగా బోర్డు తోలితే చాలు. ఐడియా వచ్చిందే. చిలక పద పద మైనా. పద పద పద. మీరు ఓడిపోయారు. ఓ, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పలేదు కదా. అలా చూడు, ఎగురుతున్న గాడిదలు, నేనే గెలిచాను. చప్పట్లు కొట్టు. అరే యార్, ఆ సన్ని దారుణంగా మోసం చేస్తున్నాడు. ఒకవేళ తను పిల్లి కాకుండా ఉంటుంటే అప్పుడు వాడి సంగతి చూసేవాడిని. మనం ఆ విషయం ముందే తెలుసుకోవాలి. తెలుసుకొని ఏదో ఒకటి చేయాల్సింది. ఇప్పుడు మనం అనుకుని దాని గురించి ప్రయోజనం లేదు. అయ్యి బాబాయ్, పడిపోతాం, కాపాడండి. వీళ్ళందరూ పచ్చి మోసగాళ్ళలా ఉన్నారు. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నన్ను ఎవరైనా కాపాడండి. వాటర్ ఫాల్ లో ఇప్పుడు సన్నీ విల్ ఫాల్. మనం సన్నీని ఎలాగైనా కాపాడాలి. ఇప్పుడు మనం పౌరుషానికి పోతే మనకే ప్రమాదం ముంచుకొస్తుంది. ఓ అలాగా, అయితే దీనికి మాత్రం నీకు చేతులు వస్తాయన్నమాట. చెప్పాలంటే నీకు రెక్కలే కదా ఉన్నాయి.
ఓయ్, నేను మోసం చేసినా కూడా నన్ను కింద పడిపోకుండా మీరు కాపాడారు. మీ నలుగురు నిజమైన విన్నర్స్. నన్ను క్షమించండి. సనీ, నీ బోర్డు ఎక్కడా? మోసం చేసి చేసి మేపల చోట మర్చిపోయాను. ఇంకేముంది, వాటర్ ఫాల్ లో చిక్కుకున్నాను. వీళ్ళగాని నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఈ పాటికి అయిపోయేవాడిని. ఓయ్ గురు, తాబేలుకి కుందేలుకి పోటీ పెట్టామంటే ఎవరు ముందుగా ఫినిషింగ్ లైన్ ని టచ్ చేస్తారో వాళ్ళే నిజమైన విన్నర్. చప్పట్లు కొట్టండి. అయితే రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్ ఎవరంటే బన్నీ టీమ్.